ఇంకో 5 ఎక్కువ ఇస్తారు, ఉహు. 50 యాభై అవును. 50 ఆ పైన టైప్లో పెట్టుకున్నారు. ఉమ్, ఇక్కడ ఆ విధమైనటువంటి ఒక టార్గెట్ పెట్టుకునేటప్పటికి ఉమ్, ఇందులో ఎక్కువగా నష్టపోయింది రెడ్డి. అవును. వాస్తవంగా చెప్పాలంటే రెడ్డి నష్టపోతున్నాడు, ఉమ్, కమ్మ నష్టపోతున్నాడు. ఉమ్, వీళ్ళిద్దరికీ నష్టం వాటిల్లుతోంది. అవును. కమ్మ రెడ్డి దెబ్బతింటున్నారు, ఉమ్, మిగతా కులాలని హైలైట్ చేసుకెళ్తున్నాడు. ఉమ్, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ, తనకి తాను పరీక్షకు పెట్టుకున్నాడు. ఉమ్, ప్రయోజనమా విఫలమా అన్నటువంటిది 2024 ఎన్నికలు ఒక ప్రయోగం. ఉమ్, సక్సెస్ అయితే ఇదేంటి, తన ఓటు బ్యాంకును పదిలం చేసుకుంటూ ఎదుటి వాళ్ళ ఓటు బ్యాంకుకి చిల్లు పెట్టడం. ఉమ్, ఇప్పుడు యాదవ్ సామాజిక వర్గానికి ఓసీ సెట్లలో ఉమ్, ఆ, ఆ, మిగతా అక్కడ ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలతో పోల్చుకుంటే అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఎంత ఆదాయం ఉంటుంది ఉమ్, డబ్బు పరంగా, అవును. ఎంతవరకు పంచగలుగుతాడు? అవును. అట్లాగే ఇలాంటి లెక్కలు ఉన్నాయి. ఉమ్, అంటే వసంత కృష్ణప్రసాద్తో పోల్చుకుంటే అక్కడ ఉన్న అవును. ఆ తిరుమల కెపాసిటీ ఎంత, అవును. అవును. రఘురామకృష్ణరాజుతో పోల్చుకుంటే అక్కడ అవును. ఉన్నటువంటి ఆ ఉదయ బాల బాల. లెక్క ఎంత, అవును. అదే కదా. రాజమండ్రిలో రేపు పొద్దున బీజేపీకి ఆయన సంబంధించి కూడా యాదవే. పురంధేశ్వరం లేకపోతే తెలుగుదేశం తరపున ఆయన ఎవరో బాగా కోటీశ్వరుని అంటున్నారు కదా, ఎన్ఆర్ఐ, ఉమ్, అతనితో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ ఎంత. అవును. కాబట్టి అలాంటి ఒక డబ్బు లేకపోయినా సరే ఇస్తాననేటువంటి కాన్సెప్ట్ ఉమ్, ఇది ఓ రకంగా తెగింపు. ఉమ్, ఉమ్, సక్సెస్ అయ్యాడా లాంగ్ స్టాండింగ్ వెర్షన్, ఉమ్, ఫెయిల్ అయ్యాడా ఒక్కసారిగా చుట్టుముట్టేటటువంటి ఒక ఉపద్రవం. అగ్రవర్ణాలని దూరం పెట్టడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కాన్సెప్ట్లో ఆర్థిక బలాలున్న నాయకులు కూడా దూరం అవ్వట్లేదా? రేపొద్దున్న పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉండదా? ఇది వాళ్ళ పేపర్ చూస్తే బడుగు బలహీన వర్గాలే బలిపశువులు అని రాసింది. నేను నాకు అది చూసి నవ్వొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పోయిన వాళ్ళలో లావు శ్రీకృష్ణదేవరాయలు బడుగు బలహీన వర్గమా, వేమిరెడ్డి బడుగు బలహీన వర్గమా, వసంత కృష్ణప్రసాద్ బడుగు బలహీన వర్గమా, రఘురామకృష్ణరాజు బడుగు బలహీన వర్గమా, వాలసౌరి బడుగు బలహీన వర్గమా? అంటే ఏమో వాళ్ళకి అలా కనిపించిందేమో. అసలు నష్టపోయినటువంటి 10